సో, క్లౌడ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఇది నిజంగా ఒక పెద్ద అడుగే. ముఖ్యంగా ఎజూర్లో మీ మొదటి వర్చువల్ మెషీన్ను లాంచ్ చేసే ముందు కొన్ని పనులు చేయాల్సుంటుంది. దాన్ని మనం ఒక ప్రీ ఫ్లైట్ చెక్లిస్ట్ అనుకోవచ్చు. ఆ చెక్లిస్ట్ ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఎజూర్లో ఫస్ట్ టైం ఒక వర్చువల్ మెషీన్ సెటప్ చేద్దాం అనుకుంటున్న వాళ్లకు ఈ సమాచారం భలే హెల్ప్ అవుతుంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఎక్కడ మొదలు పెట్టాలి? చాలామంది అనుకుంటారు అజూర్ పోర్టల్లోకి వెళ్ళి క్రియేట్ బటన్ నొక్కగానే పని అయిపోతుందని. కానీ అసలు కథంతా అంతకు ముందే మొదలవుతుంది. ఇదెలాగంటే, ఇల్లు కట్టే ముందు బ్లూ ప్రింట్ ఎంత ముఖ్యమో, క్లౌడ్లో విఎం పెట్టడానికి కూడా పక్కా ప్లానింగ్ అంతే ముఖ్యం. ఆ ప్లానింగే సక్సెస్కి పునాది అన్నమాట. సరే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, నెట్వర్క్. అదే మన ఫౌండేషన్. ఆ తర్వాత విఎం పేరు, లొకేషన్, సైజ్ వంటి స్పెసిఫికేషన్స్. మూడోది దాని ఇంజిన్, అంటే డిస్క్లు, ఆపరేటింగ్ సిస్టమ్. ఇక చివరిగా డబ్బుల విషయం, అంటే బిల్లింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? ఓకే, మనం మొదటగా మాట్లాడాల్సింది ఫౌండేషన్ గురించి. అదే నెట్వర్క్. క్లౌడ్ జర్నీలో ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే కాదు, చాలా చాలా కీలకమైనది. ఎందుకంటారా? నెట్వర్క్ని మనం మొదట్లోనే కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే చాలా తలనొప్పుల్ని ఇప్పుడే ఆపేయచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మాట నేను చెప్తున్నది కాదు, స్వయంగా మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లోనే ఉంది. వాళ్ళేమంటున్నారంటే, మీరసలు వర్చువల్ మెషీన్ గురించి ఆలోచించే ముందు నెట్వర్క్ గురించి ఆలోచించాలి అని. అంటే చూడండి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. సరే, ఈ నెట్వర్క్ ప్లానింగ్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, అడ్రస్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, మన ఆఫీస్ నెట్వర్క్తో ఓవర్లాప్ అవ్వని ఒక యూనిక్ ఐపీ రేంజ్ని మనం రిజర్వ్ చేసుకోవాలి. రెండోది, ఈ నెట్వర్క్ని చిన్న చిన్న భాగాలుగా, అంటే సబ్నెట్లుగా విడగొట్టాలి. వెబ్ సర్వర్లకు ఒకటి, డేటాబేస్ల కోసం మరొకటి. ఇలా చేయడం వల్ల మేనేజ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. ఇక ఫైనల్గా సెక్యూరిటీ. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ లేదా ఎన్ఎస్జీలు వాడాలి. ఇవి మన విఎంకి ఒక ఫైర్ వాల్లా పనిచేస్తాయన్నమాట. ఏ ట్రాఫిక్ లోపలికి రావాలి, ఏది బయటకి వెళ్ళాలి అని కంట్రోల్ చేస్తాయి. రైట్, నెట్వర్క్ ఫౌండేషన్ వేశాం. ఇప్పుడు మన వర్చువల్ మెషీన్కి ఒక ఐడెంటిటీ ఇచ్చే టైం వచ్చింది. అంటే దానికి ఎలాంటి పేరు పెట్టాలి, దాన్ని ఏ లొకేషన్లో హోస్ట్ చేయాలి, ఇంకా దాని సైజ్ ఎంతుండాలి. ఈ 3 చాలా ముఖ్యమైన నిర్ణయాలు. చూడండి, విఎం పేరంటే ఏదో సరదాగి పెట్టేది కాదు, అది ఒక పర్మనెంట్ ఐడెంటిఫైయర్. అందుకే ఒక పద్ధతి ప్రకారం పేరు పెట్టడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఈ టేబుల్లో చూడండి, ఎన్విరాన్మెంట్, లొకేషన్, దాని రోల్, ఇంకా ఇన్స్టాన్స్ నంబర్ ఇవన్నీ కలిపి devus-webvm01 అని పెడితే ఆ పేరు చూడగానే దాని కథ మొత్తం అర్థమైపోతుంది. మేనేజ్మెంట్ ఎంత ఈజీ అవుతుందో కదా. తరువాత వచ్చేది లొకేషన్, అంటే ఏ అజ్యూర్ రీజియన్లో మన విఎంని పెట్టాలి అనేది. ఇది కూడా చాలా స్ట్రాటజిక్ డెసిషన్, ఎందుకంటే మన యూజర్లకు దగ్గర్లో సర్వర్ ఉంటేనే స్పీడ్గా ఉంటుంది. కొన్నిసార్లు లీగల్ కారణాల వల్ల డేటాని అదే దేశంలో పెట్టాల్సి రావచ్చు. దాన్ని డేటా సార్వభౌమత్వమంటారు. అంతేకాదు, ఒక్కో రీజియన్లో కాస్ట్ వేరే ఉంటుంది. కొన్ని విఎం సైజులు కూడా అన్ని చోట్ల దొరకవు. ఇక సైజ్ విషయానికి వస్తే, కరెక్ట్ విఎం సైజ్ని ఎంచుకోవడమంటే సింపుల్గా పెద్దదా చిన్నదా అని కాదు. మనం చెయ్యబోయే పనికి సరిపోయే హార్డ్వేర్ని ఎంచుకోవడం. ఉదాహరణకు జనరల్ పర్పస్ విఎంలు తీసుకుంటే వాటిలో సిపియు, మెమరీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. టెస్టింగ్కి, చిన్న వెబ్సైట్స్కి ఇవి సరిపోతాయి. అదే మీ అప్లికేషన్కి ఎక్కువ సిపియు పవర్ కావాలనుకోండి, అప్పుడు కంప్యూట్ ఆప్టిమైజ్డ్ విఎంలు బెస్ట్ చాయిస్. ఓకే, ఇప్పటివరకు బేసిక్స్ చూసాం. ఇప్పుడు మన విఎం ఇంజిన్ లోపలికి వెళ్దాం. అంటే దాని పర్ఫార్మెన్స్ని, ఫంక్షనాలిటీని డిసైడ్ చేసే 2 ముఖ్యమైనవి: డిస్కులు మరియు ఆపరేటింగ్ సిస్టమ్. అన్ని డిస్కులు ఒకేలా ఉండవు, వాటి పెర్ఫార్మెన్స్లో చాలా తేడా ఉంటుంది. ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్ బ్యాకప్ల కోసం స్టాండర్డ్ హెచ్డిడి సరిపోవచ్చు. కానీ మీది చాలా బిజీగా ఉండే డేటాబేస్ అనుకోండి, దానికి చాలా ఫాస్ట్గా డేటా రీడ్, రైట్ చెయ్యాలి. అలాంటి వాటికి ప్రీమియం ఎస్ఎస్డి లేదా అల్ట్రా డిస్క్ లాంటివి కావాలి. సో మన వర్క్లోడ్ని బట్టే డిస్క్ రకాన్ని ఎంచుకోవాలి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, స్టాండర్డ్ ఇమేజ్లు, అంటే పాపులర్ అయిన లైనక్స్ లేదా విండోస్ సర్వర్ వర్షన్స్ని నేరుగా వాడేయచ్చు. రెండో ఆప్షన్ అజూర్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ వర్డ్ ప్రెస్ లాంటి సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్న ఇమేజ్లు దొరుకుతాయి, పని చాలా ఈజీ అయిపోతుంది. మూడోది, మనకు చాలా స్పెసిఫిక్ అవసరాలుంటే మనమే ఒక కస్టమ్ ఇమేజ్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు.
సరే, ఇప్పటిదాకా టెక్నికల్ విషయాలు మాట్లాడాం. ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యమైన టాపిక్, అదే డబ్బుల విషయం. అంటే మన ప్లానింగ్లో ఫైనల్ స్టెప్కి వచ్చాం. అజూర్లో VM నడపడానికి అయ్యే ఖర్చుల గురించి, బిల్లింగ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది, జాగ్రత్తగా వినండి. VM కాస్ట్లో 2 ముఖ్యమైన భాగాలుంటాయి. ఒకటి కంప్యూట్ కాస్ట్, అంటే CPU, మెమరీ వాడినందుకు. ఇది మీ VM రన్నింగ్లో ఉన్నంత సేపే బిల్ పడుతుంది. కాని రెండోది స్టోరేజ్, అంటే మన డిస్కుల ఖర్చు. ఇది చాలా ముఖ్యం. మీరు VMని స్టాప్ చేసినా సరే మీ డేటా డిస్క్లో ఉంటుంది కాబట్టి స్టోరేజ్కి బిల్ కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. బిల్లింగ్లో మనకు 2 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పే యాజ్ యూ గో. పేర్లోనే ఉంది, వాడినంతసేపుకే బిల్. ఇది టెస్టింగ్కి లేదా అప్పుడప్పుడు వాడే పనులకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. రెండోది రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్. ఇది 24/7 నడిచే ప్రొడక్షన్ సర్వర్ల కోసం. ఇక్కడ మనం 1 లేదా 3 సంవత్సరాల పాటు వాడతామని ముందుగానే కమిట్ అవుతాం. దీనివల్ల లాంగ్ టర్మ్లో చాలా డబ్బు ఆదా అవుతుంది. ఆ ఆదా ఎంతుంటుందో తెలుసా? పే యాజ్ యూ గోతో పోలిస్తే రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్తో ఏకంగా 72% వరకు సేవ్ చేయొచ్చు. ఇది చిన్న విషయం కాదు. ముఖ్యంగా ప్రొడక్షన్ వర్క్లోడ్స్ ఉన్నవాళ్లకు ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. సరే, ఇక ముగించే ముందు మన ఫైనల్ ప్రీ ఫ్లైట్ చెక్ లిస్ట్ని ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, నెట్వర్క్ పక్కాగా ప్లాన్ చేశామా? టిక్. VM పేరు, లొకేషన్, సైజ్ కరెక్ట్గా ఉన్నాయా? టిక్. మన పనికి సరిపోయే డిస్కులు, OS సెలెక్ట్ చేసుకున్నామా? టిక్. ఫైనల్గా కాస్ట్ తగ్గించుకోవడానికి సరైన ప్రైసింగ్ మోడల్ ఎంచుకున్నామా? టిక్. ఇవన్నీ ఓకే అనుకున్నాకే మనం ముందుకు వెళ్ళాలి. చూశారుగా, ఈ చెక్లిస్ట్ ఫాలో అవ్వడం అంటే కేవలం ఒక VMని క్రియేట్ చేయడం కాదు, ఒక పటిష్టమైన, ఎఫిషియెంట్ ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫౌండేషన్ వేయడం. మరిప్పుడు చెప్పండి, మీ క్లౌడ్ బ్లూ ప్రింట్ రెడీనా?